హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. మా పిల్లలు ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గా లేసారనమాట. వాళ్ళకి దోశ చికెన్ కావాలంట. సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వారైతే ఉదయాన్నే వెళ్ళి చికెన్ తీసుకొచ్చి మ్యారినేట్ కూడా చేసి పెట్టాడు, ఉప్పు పసుపు కారం పెరుగు వేసి. ఇందులోకి ఇంకా దోశ పిండి కూడా బయట నుంచే తీసుకొచ్చాడు అనమాట. నేను ఇంట్లో లేదని చెప్పేసి. జనరల్ గా తెలియదు అనమాట. ఫస్ట్ దోశ చికెన్ తింటారని చెప్పేసి మా మామయ్య నేర్పించారు. మా మామయ్యకి కూడా బాగా ఇష్టం చికెన్ దోశలు అంటే. మధ్యాహ్నం లంచ్ లో పెద్దగా పట్టించుకోడు, కానీ ఉదయాన్నే దోశలు చికెన్ సండే అంటే అదే మా ఇంట్లో నెల్లూరులో అయితే. మా పిల్లలు కూడా అలా అలవాటు అయిపోయారు అనమాట. మనం చికెన్ తిరగమాత వేసామంటే దోశలు నిదానంగా చేయొచ్చాము. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా 3 వేస్తాను, బాగుంటుంది. ఏంటి తింటున్నా ఈ పిల్ల చూడండి, తాటి బెల్లం తీసుకొచ్చారు మా వారు టీలోకి అని చెప్పేసి తింటుంది. మీకు ఫ్రై కావాలి? ఇప్పుడు పులుసు కొంచెం, ఫ్రై కొంచెం చేస్తాను. గాయస్ నీకు చెప్పాను, నేను ఆల్మోస్ట్ మా అమ్మ టైట్ వచ్చేసా గాయస్. ప్లాంట్ తెచ్చాను గాయస్, ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఇవన్నీ పెరిగిపోయినాయి, బాగా వచ్చేసింది. నేను బాగా రాదేమో అనుకున్నాను, కానీ అండిపోయిన ఆకులు తీసేస్తా. వాళ్ళ బాగా వచ్చింది చెట్టు మాత్రం. అలా ఏం లేనమాట. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేస్తాను. ఇది కూడా అవుతుంది. ఆయిల్ వేసేస్తే మనం టమాటాలు వేసేద్దాం. ఎక్కువ ఇంకేం వేయలేదన్నమాట. జస్ట్ కొంచెం ఆనియన్ వేసా అంతే. కొన్ని ముక్కలు వేసేస్తా, ఫ్రై ముక్కలు, కొంచెం మెత్త ముక్కలు వేస్తా. పులుసు అయితే ఉప్పు కారం అన్ని వేసేసారు కాబట్టి ఇంకేం అవసరం లేదన్నమాట. ఇందులో ఏం వేయాల్సిన పని లేదు. బాగా మగ్గాలి. దోశ పిండి కూడా ఒక పక్క కలిపి పెట్టుకుంటే తొందరగా అవుతుంది అన్నమాట. చికెన్ అయ్యేలోపు మనం ఏం సోడా ఉప్పు ఏం వేయరు నాకు తెలిసి. ఎందుకు వాళ్ళు ఆల్రెడీ వేసి ఉంటారేమో అనిపిస్తుంది, అందుకే అంతలా పొంగింది. జస్ట్ సాల్ట్ వేసేస్తా అంటారు. వాటర్ కూడా ఏం వేయను. వాటర్ వేసామంటే అసలు దోశలే రావు. ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసాం. ఏం లేదు, బాగా మగ్గిన తర్వాతనే నేను నీళ్లు పోసి కొంచెం ధనియాల పొడి వేసి తర్వాత ఉడికినాక దింపు. నీళ్ళు ఏం వేయాల్సిన పనే లేదు ఇందులో. అంతే. కాసేపు కానీ ఇంట్లో ఫ్యాన్ వేసుకోలేదంటే గాయస్ ఇది ఇంట్లో పరిస్థితి అనమాట. అట్లా చెమటలు పెడుతున్నాయి నాకైతే. అబ్బా, బయట చూస్తే ఎండ వాసిపోతుంది. మార్నింగ్ టైంలో అయితే గాయస్ ఎండ మామూలుగా గాయదనమాట. చూడ్డానికి చల్లగా అనిపిస్తుంది, కానీ గాలి తోలినట్టు ఎండ మాత్రం అదిరిపోతుంది బయట చూడండి. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అయిపోద్ది. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లోనే కొన్ని నీళ్లు పోసాయి అనమాట. దోశల్లో కదా కొంచెం పులుసు పులుసుగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం పులుసు ఎక్కువ పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఉడకబెట్టేస్తా అంతే. ఇంకేం లేదు. కావాలంటే మీరు కొత్తిమీర వేసుకోవచ్చు. మా ఇంట్లో కొత్తిమీర లేదని నేను వేయాల. కొంచెం చికెన్ మసాలా అంతే. చికెన్ రెడీ అయిపోయింది. ఈసారి మధ్యాహ్నం కూడా బియ్యం అయితే కడిగి పెట్టి కుక్కర్లో పెట్టేసాను అనుకోండి, అన్నం అవుతూ ఉంటుంది అనమాట. మేమందరం తినేసే లోపు అందుకని చెప్పేసి నానబెడతాం ఫస్ట్ కాసేపు. మన ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. చికెన్ పులుసు అయితే ఇంకా ఉడకతా ఉంది. ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ పొయ్యి మీద ఆ చికెన్ పెట్టేసి దాని మీద దోశలు పోస్తే అంతలోపు మనకి కర్రీ అయితే అయిపోతుంది. అలాగే దోశలు కూడా రెడీ అయిపోతాయి. చూడండి, అంత నూరుగానే ఉంటుంది. దోశ పిండి మీకు ఎక్కడ కనిపించదు, ఇంకా నూరుకే కనిపిస్తుంది. ఇది కానీ పతలాగా వేసామనుకోండి పెనంకి అతుక్కుంటుంది అనమాట. నైట్ అప్పటికప్పుడు అడిగారని చెప్పేసి తీసుకొచ్చారు, కానీ లేదంటే నేనే దోశ పిండి ఇంట్లో కొట్టేస్తాను ఎప్పుడైనా. ఈ మధ్య నేను కొంచెం లావు అయిపోయాను. చూడండి, ఆ పొట్ట గిట్ట అన్ని తగ్గిపోయింది.
ఇంకా తగ్గాలి, చాలా లావు ఉన్నా కదా, ఊరిపోతే అంతే నేను లావు అయిపోతా. కొంచెం తగ్గిన, ఇంకా కొంచెం పొట్ట లైట్గా ఉంది చూడండి, ఇది తగ్గిస్తే ఫ్లాట్గా వచ్చేస్తా. దోశ అయితే రెడీ అంత పులుసుగా ఏం పెట్టలేదు, కొంచెం చిక్కగానే పెట్టారు, అన్నంలో కూడా ఉంటది కదా. టైం ఎంత అయింది ఇప్పుడు? 2:20నా? 2:20 అయిపోయింది టైము. ఇంకా మేమైతే భోజనం చేయలేదు. మార్నింగ్ అందరం దోశలు చికెన్ తిన్నాం కదా, ఇప్పుడే మా వారు వచ్చారు బయట నుంచి. ఆయన మార్నింగ్ ఏం తినలేదు, ఇప్పుడు తింటున్నారు. చికెన్ అన్నం ఫ్రై చేశాను కదా, అది ఎట్లుందో అడుగుదాం మనం. మా ఆయనకు లివర్ అంటే బాగా ఇష్టం గాయస్. ఎట్టుంది? బాగుందా? ఫుడ్ తిన్నాక మేము అందరం కాసేపు మూవీ చూస్తాం అనమాట, ఇంగ్లీష్ మూవీ మాకు చాలా ఇష్టం. నేను చూడలేదు, నేను తినేసి నువ్వు ఆడుకో. జనరల్ గా అయితే మనం మామూలుగా అయితే ఎప్పుడు తింటా చూస్తాం కదా టీవీ. హారర్ మూవీ అంటే మాకు బాగా ఇష్టం అనమాట. సండే వస్తే చాలు తింటా హారర్ మూవీ చూస్తాం అనమాట. ఇవాళ పిల్లలు కిందికి వెళ్ళిపోయారు, మా వారు ఇప్పుడే వచ్చారు బయటకు వెళ్ళి. ఇప్పుడు అన్నం తినేసి హారర్ మూవీ చూస్తాం. బయటకి అయితే ఏం ప్లాన్ లేదు ఇవాళ. అలా పడుకొని అలా లేసామో లేదో, అప్పుడే టైం అయితే 5 అయిపోయింది గైస్. ఇంకా ఎండ మాత్రం రాసిపోతా ఉంది బయట. మా వారికి ఏంటంటే 5 అవుతే చాలు టీ కావాలి, ఖచ్చితంగా టీ కావాలి. ఇంకా లేదు అని లేపేసారంట. బయట ఎండంగా వాసిపోతుంది, ఒక పక్క మబ్బు ఉంది. డైలీ నేను స్కూల్కి వెళ్తా కదా, ఖచ్చితంగా మబ్బులేసి 2 సింపుల్ అయినా రాలుతాయి స్కూల్ దగ్గర. ఈరోజు సండే కదా, మనం బయటికి వెళ్ళలేదని చెప్పి వర్షం వల్ల. అందుకనే నిన్న కూడా జల్లా వాళ్ళే పడుతుంది అనుకున్నా, ఆ మూకున ఏం పెద్ద వాన వల్ల లైట్ గా పడిందిలే. పడడం కూడా గట్టిగానే పడింది, కొంచెం 12 సేపు బాగా పడింది. అంటే ఎక్కువసేపు వల్ల పడ్డ నిన్న వాన పడింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక్క చూడు ఎట్లుందో. ఇప్పుడైతే పిల్లల కోసం నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఊరు నుంచి వచ్చేటప్పుడే తీసుకున్నాను. అంటే గానుగ నూనె అంటారు కదా, అది అక్కడే మాకు పట్టిస్తారనమాట ఫ్రెష్గా. అందులో కొన్ని మెంతులు, కొంచెం కరివేపాకు ఇవన్నీ యూజ్ చేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తాను. నాకు టైం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు కుక్ చేసి కొంచెం వామ్గా ఉన్నప్పుడు బాగా తలకు పట్టించేసి పిల్లలకి ఒక 1/2 అవర్ 1 గంట ఉంచేసి హెడ్ బాత్ చేపించేస్తాను. ఆ పిల్లలు ఇద్దరికి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకున్నాను. అందులో కొన్ని మెంతులు, కొంచెం కరివేపాకు, ఇందులో మీరు కావాలంటే రోస్మేరీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు, లేదు కలోంజీ సీడ్స్, ఆనియన్స్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. నేను ప్రస్తుతానికి 3 వేసి కొంచెం వామ్గా ఉన్నప్పుడే బాగా మనము స్కాల్ప్కి అంతా అప్లై చేయాలన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. హెయిర్ అనేది బ్లాక్గా వస్తుంది, చాలా థిక్గా హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. మా పిల్లలకి మెయిన్గా నేను ఈ ఆయిల్ ఎక్కువగా పెడతాను. ఇంకో ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తాను, అది ఓన్లీ వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రమే అప్లై చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, దానివల్ల కూడా హెయిర్ లాస్ అనేది చాలా వరకు తగ్గిందనమాట. మా పిల్లలు హెయిర్ ఎంత గ్రోత్గా ఇంత హెల్దీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఆయిల్ కూడా అని చెప్తాను నేనైతే. మీకు ఎవరికైనా ఆ ఆయిల్ రెసిపీ కావాలి అంటే చెప్పండి, నేనైతే ఒక లాంగ్ వీడియో ఎప్పుడైనా వీలు చూసుకొని పోస్ట్ చేస్తాను. ఆయిల్ కూడా మరీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదు, లైట్గా పెట్టేయండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పెట్టామంటే షాంపూ కూడా ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది కదా, ఆయిల్ తక్కువ పెట్టామంటే షాంపూ తక్కువ యూజ్ చేసుకోవచ్చు. స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంటుంది. మార్నింగ్ మధ్యాహ్నం చికెనే తిన్నారు కదా, వేడి చేస్తుంది అని చెప్పేసి ఇంకా నైట్కి అయితే పిల్లలకు పెరుగన్నం పెట్టేస్తున్నాను. ఇంకా హ్యాపీగా పెరుగన్నం తినేసి వాళ్ళైతే పడుకొని పోతారనమాట. స్నానం కూడా చేపించేస్తా. ఒక్కోసారి అన్నం లేకపోతే వేడిగా చేస్తా, మధ్యాహ్నం ఉన్నది అంటే కొంచెం పెరిగేసి బాగా ఇలా మిక్స్ చేసి పెట్టేస్తా. ఇదే గాయస్ మా సండే బ్లాగ్ అనమాట. సండే నార్మల్గా మేము 90% బయటకు అయితే వెళ్ళమన్నమాట, ఇంట్లోనే ఉంటాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.